ప్రపంచంలో చాలా మంది అలా దేవునికి మనుషులకు మధ్యలో నిలబడ్డానికి ఇష్టపడ్డారు. వాళ్ళ గురించి 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. చెల్లి తమ్ముడు బాగా వినండి. ఆయన పేరు జాన్ నాక్స్. స్కాట్లాండ్ దేశంలో ఉండేవాడు. ప్రతిరోజు దేవునికి మనుషులకి మధ్య మోకరిస్తూ ఏడుస్తూ ఇలా అడిగేవాడట, లార్డ్ గివ్ మీ స్కాట్లాండ్ ఆర్ ఎల్స్ ఐ విల్ డై అన్నాడు. ప్రభా, ఈ స్కాట్లాండ్ దేశం నాకు ఇవ్వు నాయనా, లేకపోతే నేను చచ్చిపోతాను అన్నాడట. సావన్ రోలా అనే ఒక భక్తుడు ఉండేవాడు. ఆయన ఇటలీ దేశంలో దేవుని పని చేశాడు. యవన ప్రాయం నుంచి సావన్ రోలా ఏమనేవాడో తెలుసా? లార్డ్ చేంజ్ దిస్ ఇటలీ ఆర్ ఎల్స్ ఐ విల్ డై అన్నాడు. ఈ ఇటలీ దేశాన్ని మార్చునాయనా, లేకపోతే నేను చచ్చిపోతాను అనేవాడట. మరొక అబ్బాయి గురించి చెబుతాను. వాడు చాలా చిన్న పిల్లోడు. 25వ ఏట దేవుని పని చేయడానికి వచ్చాడు. 30వ ఏట చచ్చిపోయాడు. అతను సేవ చేసింది జస్ట్ 5 years, 5 సంవత్సరాలు మాత్రమే ఆయన సేవ చేశాడు. 25వ ఏట మినిస్ట్రీకి వచ్చాడు. 30వ ఏట చచ్చిపోయాడు. ఆయన పేరు రాబర్ట్ ముర్రే మ్యాక్చైన్ అనే యవనస్తుడు. తమిళ్లు చెల్లాయిలు వినండి సీరియస్ గా. రాబర్ట్ ముర్రే మ్యాక్చైన్ ఈ 5 సంవత్సరాలు పనిచేస్తే స్కాట్లాండ్ దేశంలో 5 సంవత్సరాలు అయ్యేసరికి సారాయి దుకాణాలు మూతలు వేశారు, వ్యభిచార గృహాలు మూతలు వేశారు, గ్యాంబ్లింగ్ హౌసెస్ మూతలు వేశారు. ఇక చెడ్డ అలవాట్లు ఉన్నవారు అలవాట్లు మానుకున్నారు. స్కాట్లాండ్ అంతా, స్కాటిష్ పీపుల్ అంతా దేవుని వైపు తిరిగారు. ఈ యవనస్తుడు 5 సంవత్సరాల దేవుని కొరకు బతికితే ఇంత గొప్ప అద్భుతం ఎట్లా జరిగింది? సర్వే చేయడానికి వైట్ పీపుల్ వచ్చారట. ఒక మారు వైట్ పీపుల్ వచ్చి ఆయన ఏ చర్చ్ దగ్గర అయితే పనిచేశాడో అక్కడ ఉన్న ఒక ప్యూన్, ఒక సెక్స్టన్ అతని దగ్గరికి వెళ్ళి అడిగారట, ఏంటి రాబర్ట్ ముర్రే మ్యాక్చైన్ రివైవల్ కు రహస్యం అనంటే ఆ పనివాడు చెప్తున్నాడు, నేను చెప్పను సార్, మీకు చూపిస్తాను రండి అన్నాడు. ఏం చూపిస్తాడు అని వెళితే అతని వెనకాల అతను పుల్పీట్ పక్కనే ఒక గది ఉండేది. ఆ గదిలో ఒక టేబుల్, అక్కడ ఒక చిన్న కుర్చీ. సార్ రండి, ఈ కుర్చీలో కూర్చోండి. ఇది రాబర్ట్ ముర్రే మ్యాక్చైన్ కూర్చునే కుర్చీ. అబ్బాయి కూర్చునేవాడు. కూర్చోండి మీరు ఎక్కడ అన్నట. అందులో దొరల్లో ఒకడు కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత ఈ బైబిల్ పరవండి అన్నాడు. టేబుల్ మీద బైబిల్ ఇట్లా పరిచాడు ఆయన. మీ బొగ్గ కింద మీ చెయ్యి పెట్టండి అన్నాడు. ఈ బొగ్గ కింద ఎట్లా చెయ్యి పెట్టాడు. చెయ్యి పెట్టిన తర్వాత ఆ ప్యూన్ సెక్స్టన్ అంటున్నాడట, వాక్యం చదువుతూ కళ్ళలోంచి నీరు కారనివ్వండి అన్నాడట. ఆ తెల్లదొర అంటున్నాడు, నాకు అది రావడం లేదు, నేను బొగ్గ కింద చెయ్యి పెట్టగలిగాను, బైబిల్ చదువుతున్నాను కానీ కళ్ళలోంచి నీరు రావడం లేదు అన్నాడట. సార్ అట్లయితే ఆయన ఉద్యమం ఎలా వచ్చిందో నేను చెప్పలేను, కారనివ్వండి, రానివ్వండి నీళ్ళు అన్నాడట. నాకు రావడం లేదు. ఆయనకు మీకు అదే తేడా, రండి పోడియం దగ్గరికి వెళదాం అని స్టేజ్ దగ్గర తీసుకుని వచ్చాడట. మీ చెయ్యి ఇటు పెట్టండి, ఈ చెయ్యిలా పెట్టండి, మైక్ ముందు నిలబడండి, వాక్యం చెప్పండి, కళ్ళలోంచి నీరు కారనివ్వండి అన్నాడట. ఆ వ్యక్తి నిలబడ్డాడు కానీ నాకు కళ్ళలోంచి నీరు రావడం లేదు. అయ్యా రాబర్ట్ ముర్రే మ్యాక్చైన్, పాపులకు పరిశుద్ధులకు ప్రేమగల దేవునికి ఈ దుర్మార్గులకు నేను మధ్యలో నలిగిపోతున్నాను, వీళ్ళు కలపాలి అన్నట్టుగా ఏడ్చాడు. అలా పనిచేశాడు. అందుకనే 5 సంవత్సరాల్లో ఇంత గొప్ప ఉద్యమం స్కాట్లాండ్ లో వచ్చింది. ప్రియా చెల్లి తమ్ముడు అన్న వినండి, నిన్న బ్రదర్ విన్సెంట్ చెప్పారు, ఈ రోజున మన రాష్ట్రం బాగులేదు, ఈ రోజున మన దేశం బాగులేదు, ఈ రోజున మన కంట్రీ లీడర్షిప్ బాగులేదు. ఈ రోజున వినండి, మన దేశానికి 5 రకాల అవినీతులు పట్టి పీడిస్తున్నాయి. నెంబర్ 1 ఫిజికల్ కరప్షన్, నెంబర్ 2 మోరల్ కరప్షన్, నెంబర్ 3 సోషల్ కరప్షన్, నెంబర్ 4 స్పిరిచువల్ కరప్షన్, నెంబర్ 5 పొలిటికల్ కరప్షన్. ఈ 5 రకాల కరప్షన్స్ చేత ఈ దేశం పాడవుతుంది. మీకు సంగతి చెప్పనా, ఈ రోజున 12 సంవత్సరాల నుంచి టీనేజ్ లోనికి వచ్చిన ఒక యవనస్తురాలు 12 నుంచి 17 సంవత్సరాల లోపల ఉన్న ఆడపిల్లలు అప్పుడే మెచ్యూర్ అయ్యారు, వాళ్ళకి ఎంతో మంచి భవిష్యత్తు ఉంది. కానీ 12వ ఏటనే వ్యభిచారాన్ని మొదలు పెట్టారు. అలాగ వ్యభిచార వృత్తిలో ఉన్నవారు ఈ దేశంలో టీనేజ్ గర్ల్స్ 13 లక్షల మంది ఉన్నారు. చెల్లెళ్ళు, నీలాంటి చెల్లి ఆ పిల్ల అమ్మా నాన్నల సంరక్షణలో పెరిగి మంచిగా చదువుకుని మంచి భవిష్యత్తుకు వచ్చి మంచి ఉద్యోగం చేసుకుని మంచి అబ్బాయిని పెళ్లి చేసుకుని
భవిష్యత్తును చూడాలనుకుంది. కానీ పరిస్థితులు, పేదరికము ఆ పిల్లని వ్యభిచారిగా చేసేశాయి. 13 లక్షల మంది వ్యభిచారులు ఉన్నారు. తమ్ముళ్ళు, మీకో సంగతి చెప్పనా? ఈ రోజున అక్రమ జీవితం జీవించి అనవసరమైన రోగాలకి గురై ఈ రోజున ప్రపంచంలో ఎయిడ్స్ రోగం ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏదనంటే అది మన ఆంధ్ర రాష్ట్రమే. ఈ రోజున భయం లేక, భక్తి లేక, పాప పనులు చేస్తూ ఈ రోజున భయంకరమైన బతుకుతా ఉన్నారు. చెన్నైలో వినండి, సీరియస్ గా చెబుతున్నాను. చెన్నైలో ప్రియులారా, ఒక స్కూల్లో వాళ్ళకేదో సెలవులు ఇచ్చారు. ఏవండి, అయినా పిల్లలు వచ్చేసారు. కిందని టీచర్స్ మాట్లాడుకున్న తర్వాత పిల్లలందరినీ పిల్లల్ని పంపించేద్దాం ఇంటికి, బ్యాగులు ఇక్కడే ఉంచమందామని ఏవండి స్కూల్ అడ్మినిస్ట్రేషన్ అలా చెబితే టీచర్స్ అంతా రూములకి వెళ్ళి పిల్లలు వెళ్ళిపోండి, మీ బ్యాగులు విడిచిపెట్టేసేయండి అని చెబితే ప్రియులారా వినండి, ఆ రోజున స్కూల్ బ్యాగులు అక్కడ ఉంటే ప్రిన్సిపాల్ అనిందట ఇట్లా, ప్రతి పిల్లోడు బ్యాగు, ప్రతి అమ్మాయి బ్యాగు వెతికి చూడండి అని అంటే 10th క్లాస్ లోపు పిల్లలు చెన్నైలో ఒక స్కూల్లో జరిగిన అనుభవం. వాళ్ళ బ్యాగులన్నీ చెక్ చేస్తే దాదాపు లెక్కలేనన్ని కండోమ్స్ వాళ్ళ బ్యాగులో పట్టుకుని వచ్చారు. బిలో 10th క్లాస్ చిల్డ్రన్. ఈ రోజున భారతదేశ పిల్లలు అంత అవినీతికి పాల్పడుతున్నారు. నైతికత లోపించింది, భయం లేదు, భక్తి లేదు. కానీ దేవుడు నిన్ను ప్రేమించి నీ వల్ల ఏదో జరుగుతాదని నమ్మాడు, నీ మీద ఆశలు పెట్టుకున్నాడు, నిన్ను ఎక్కడికి తీసుకుని వచ్చాడు. సజీవమైన రాయివైతే నీ వలన ప్రతి గ్రామంలో సువార్త ప్రకటించబడుతుంది, ప్రతి ఊరిలో ఒక సంఘం ఉంటది అని ఆయా ప్రాంతాల నుంచి నేను తీసుకుని వచ్చాడు. దేవుని కొరకు రాయివవుతావా? దాని కొరకు నియమం పాటించవలసింది. పరిశుద్ధులుగా ఉందాం, భయముతో గడుపుదాం, మిక్కుటమైన ప్రేమ కలిగి ఉందాం, దేవుని వాక్యాన్ని అపేక్షిద్దాం. సజీవమైన రాళ్ళైన తరువాత దేవునికి ఈ మనుషులకు మధ్యలో మనం యాజకులుగా ఉండి రాబర్ట్ ముర్రే మ్యాక్చైన్ లాగా, ఈవాన్ రాబర్ట్స్ లాగా, సావన్ రోలావలే లేకపోతే జాన్ నాక్స్ లాగా అనేకుల కొరకు బ్రతుకుదామా? నీ జీవితానికి ఏంటి లక్ష్యం? బాగా మంచి ఉద్యోగం చేసుకోవచ్చు, డబ్బులు గడించవచ్చు, కానీ ఒక్క మాట చెల్లి తమ్ముడు, నీ పట్ల దేవునికున్న లక్ష్యం, దేవునికున్న గురి అది కాదు. నీ వలన కొంత తన సాక్ష్యం బయటకు వెళ్ళాలి. సజీవమైన రాళ్ళు దేవుని సాక్ష్యాలు. దేవుని కొరకు ఒక సాక్షిగా, దేవుని కొరకు ఒక ప్రయోజనకరమైన వ్యక్తిగా నీవు ఉండాలి అని దేవుడు నిన్ను ఇక్కడికి తెచ్చాడు. ఈ మాటలన్నీ అందిస్తున్నాడు. ఏంటి నీ తీర్మానం? ఆలోచించండి. రండి, మోకరించుదాం, ప్రార్థన చేసుకుందాం.